హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన మొబైల్లో TWRP ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం వితౌట్ PCR ల్యాప్టాప్. ఓకేనా? దీనికి మనకి మన మొబైల్ అయితే ఫస్ట్ బూట్ లోడర్ అన్లాక్ అయ్యి ఉండాలి. ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బూట్ లోడర్ అయితే అన్లాక్ అయ్యి ఉండాలి. అన్లాక్ అయితే తప్ప మనం ఏమీ చేయడానికి అవకాశం లేదు. ఓకేనా? ఫస్ట్ బూట్ లోడర్ అన్లాక్ అయిన తర్వాత దీనిలోనే OEM అన్లాకింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్ కూడా ఇక్కడ ఆప్షన్స్లో OEM అన్లాకింగ్ అని ఉంటుంది ఆప్షను. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే USB డబ్బింగ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఈ రెండు ఎనేబుల్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తున్నాను చూడండి. అక్కడ నుంచి లేటెస్ట్ మ్యాజిస్టిక్ మేనేజర్ జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే డౌన్లోడ్ మ్యాజిస్టిక్ జిప్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. డౌన్లోడ్ స్టార్ట్ అయింది కదా, మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, దీంతో ఇంకా మనకు పని లేదు. దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసేయండి. దీనిలో మనకి ఈజీగా అర్థం కావడం కోసం దీన్ని అయితే ఏ అందాం, దీన్ని B అందాం. ఓకేనా? బీని పక్కన పెట్టేసేయండి. బీతో ప్రస్తుతానికి అయితే మనకి ఎటువంటి పని లేదు. ఇప్పుడు ఏ డివైస్ ఉంది కదా, ఏ డివైస్ తీసుకోండి. ఇది మీకు మొబైల్ అయినా లేకపోతే ట్యాబ్లెట్ అయినా ఏదైనా పర్వాలేదు. నాకు ట్యాబ్లెట్ అవైలబుల్గా ఉంది, నేనైతే ట్యాబ్లెట్ యూస్ చేస్తున్నాను. మీరు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే చాలు, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? అయిన తర్వాత డివైస్ ఏలో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుని ప్లే స్టోర్లో మనకి యాప్ నేమ్ వచ్చేసి బగ్జార్ అని ఉంది కదా, పిక్చర్ మొబైల్ ADB అని ఉంది కదా, దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనకి డివైస్ B ఉంది కదా, డివైస్ Bకి ఇది డివైస్ ఏంటంటే రెడ్మీ K20 Pro అండి. K20 Proకి TWRP ఫైల్ మనం డివైస్ A ఉంది కదా, డివైస్ Aలో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు రెడ్మీ K20 Pro అవ్వచ్చు, ఇంకో డివైస్ ఏదైనా అవ్వచ్చు. అది మీరు చూస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటంటే బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇందులో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఏది డివైస్ అయితే ఆ డివైస్, ఇప్పుడు TWRP ఫర్ రెడ్మీ K20 Pro ఇక్కడ వచ్చేసింది కదా, TWRP ఫర్ రెడ్మీ K20 Pro అని నేను ట్యాప్ చేశాను. మీ డివైస్ ఏదైతే ఉందో దాన్నే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకేనా? నాది K20 Pro కాబట్టి నేను K20 Pro అని ఇక్కడ టైప్ చేశాను. అయితే మనకి ఫస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ప్రైమరీ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రీసెంట్గా అప్డేట్ అయిన 2-3 వర్షన్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తాయి. రీసెంట్ వర్షన్ ఏదైతే ఉందో మనం అది చూస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత కూడా TWRP ఫర్ రేఫిల్ అని చూపిస్తుంది కదా. రేఫిల్ అంటే రెడ్మీ K20 Proకి ఉన్న కోడ్ నేమ్ అనమాట. ప్రతి మీ మొబైల్కి కూడా ఏదో ఒక కోడ్ నేమ్ అనేది ఉంటుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకుని అవునా కాదా అనేది చూస్ చేసుకున్న తర్వాత మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అయిన తర్వాత లేటెస్ట్ ఫైల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తున్నాను నేను. అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ TWRP ఇమేజ్ ఫైల్ అని చూపిస్తుంది కదా, మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తే ఫైల్ అయితే డౌన్లోడ్ అడుగుతుంది కదా, ఫైల్ డౌన్లోడ్ అయింది కదా. అయిన తర్వాత జస్ట్ ఇది క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ మనం TWRP ఏ మొబైల్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో దాన్ని పవర్ ఆఫ్ చేసేసేయండి. పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ రెండు ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి ఫాస్ట్ ఫుడ్ మోడ్లో అయితే ఓపెన్ అవుతుంది మొబైల్. అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి ప్రొసీజర్కి కేబుల్ అయితే కావాలి. ఇప్పుడు ఈ మొబైల్, దీనిలో ఏ మొబైల్లో అయితే మనం TWRP కావాలో ఇది వచ్చేసి Type C కేబుల్. ఓకేనా? ఇప్పుడు ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇది మైక్రో USB. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఒకవైపు ఏమో Type C కేబుల్ కావాలి, ఇంకొక వైపు ఏమో మైక్రో USB కావాలి. జస్ట్ అడాప్టర్ ఉంది కదా, అడాప్టర్ అయితే నేను కనెక్ట్ చేశాను. ఒకటేమో మనకి Type C కేబుల్ ఉంది కదా, ఇటువైపు కనెక్ట్ చేసేయండి. అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఉంది కదా, ఓపెన్ చేసి దీనికి కూడా కేబుల్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూపిస్తుంది చూసారా, కనెక్ట్ అయినట్టు. ఓకే,
కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఏంటంటే యాప్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. కమాండ్స్ అని ఉంది కదా ఇక్కడ. అయిన తర్వాత ఇక్కడ పట్టుకుని స్క్రోల్ చేస్తే పక్కకి చివరికి వచ్చాక ఇక్కడ ఒక ఫ్లాష్ సింబల్ లాగా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఐ అండర్స్టాండ్ అయిన తర్వాత ఫస్ట్ కీబోర్డ్ ఓపెన్ చేసుకుని కీబోర్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, కీబోర్డ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. కీబోర్డ్ సెట్టింగ్స్లో మీరు ఆటో కరెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆటో కరెక్షన్ అనే ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఆటో స్పెల్లింగ్ అనే ఆటో కరెక్షన్ కానీ ఆ ఆప్షన్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ టైప్ చేసేది ఒకటైతే అది ఆటో కరెక్షన్ చేసి మనకి అక్కడ వేరే కమాండ్ అనేది అక్కడ పడుతుంది, మనకి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అందుకని ఆటో కరెక్షన్ అనేది టర్న్ ఆఫ్ చేసుకుని ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవటం మంచి పని. ఓకేనా. అయిన తర్వాత ఫస్ట్ కమాండ్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. డివైస్ని మనం కనెక్ట్ చేసాం కదా, ఈ వైరింగ్ మొత్తం, ఈ వైరింగ్ సెటప్ అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ FAST BOOT ఫాస్ట్ బూట్ స్పేస్ ఇవ్వండి, DEVICES టైప్ చేస్తే మనకి ఫాస్ట్ బూట్ డివైస్ అని టైప్ చేస్తే ఈ నెంబర్స్ వచ్చినాయి కదా. ఇలా కమాండ్ మనం ఇచ్చినప్పుడు ఈ నెంబర్స్ అనేవి ఇక్కడ కనిపించాలి. ఇలా రాలేదు అంటే మనం సెట్టింగ్ చేసాం కదా, ఈ సెట్టింగ్ అంతా కరెక్ట్గా అవ్వలేదు అని అర్థం. లేకపోతే మన మొబైల్లో బూట్ లోడర్ అన్లాక్ అయిందా, ఈ OEM అన్లాకింగ్ స్టేటస్ అనేది ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా ఒకసారి రీచెక్ చేసుకుని వైరింగ్ సెటప్ అంతా మళ్ళీ కరెక్ట్గా సెట్ చేసుకోండి. అయింది కదా. ఓకేనా. అయిన తర్వాత నెక్స్ట్ కమెంట్ చూద్దాం. FAST BOOT ఫాస్ట్ బూట్ స్పేస్ FLASH ఫాస్ట్ బూట్ ఫ్లాష్ స్పేస్ RECOVERY ఫాస్ట్ బూట్ ఫ్లాష్ రికవరీ అని టైప్ చేసి ఇక్కడ మనకి అటాచ్మెంట్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే మనకి స్టోరేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంటర్ స్టోరేజ్ ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్లో మనం ఇందాక డౌన్లోడ్ చేసాం కదా TWRP ఫైల్, మన మొబైల్కి సంబంధించిన TWRP ఫైల్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసాం కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ బటన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. రైటింగ్ ఫినిష్డ్ అని చూపిస్తుంది కదా ఇక్కడ. సక్సెస్ఫుల్గా మనకి ఫైల్ ఇన్స్టాల్ అయింది. అయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ FAST BOOT ఫాస్ట్ బూట్ స్పేస్ ఇచ్చి BOOT ఫాస్ట్ బూట్ కమాండ్ అది చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అటాచ్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ సేమ్ ఫైల్ మళ్ళీ సెలెక్ట్ చేయండి. మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేయండి. మనం ఇక్కడ కమాండ్ ఎప్పుడైతే ఇచ్చామో ఇక్కడ మనకి మొబైల్ TWRP అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఓపెన్ అయింది కదా మనకి. ఇంకా ఇక్కడ మనకు ఓపెన్ అయింది కదా, ఇంకా ఈ వైరింగ్తో మనకు పని ఏమీ లేదు. ఈ వైర్స్ అనేది డిస్కనెక్ట్ చేసేసేయండి. దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకొని మిగిలిన ప్రొసీజర్ మనం దీనిలో చేయాల్సి ఉంది. ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయ్యాక ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్లోకి వెళ్ళండి. ఇన్స్టాల్లోకి వెళ్ళి దాన్ని మనం డౌన్లోడ్ చేసాం కదా మ్యాజిక్ మేనేజర్, దీన్ని ట్యాప్ చేసి జస్ట్ ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేశాక జస్ట్ రీబూట్ సిస్టమ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాం. మొబైల్ పవర్ ఆఫ్ చేసేసి పవర్ బటన్ వాల్యూమ్ అప్ ఉన్నాయి కదా, ఈ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా మనకి రికవరీ. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, PC లేకుండా ఓన్లీ ఆండ్రాయిడ్ డివైస్తో మన మొబైల్లో TWRP ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.